This is Kavita with a difference. Namaste, this is Kavita. Welcome to my channel. బ్యాక్ టు బ్యాక్ పండగలో భాగమైనటువంటి అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో దసరా వెళ్ళిపోయింది, మనకు దీపావళి రాబోతోంది. చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా చీకట్లు పోయి వెలుగు వచ్చినందుకు సంకేతంగా జరుపుకునే దీపావళి పండగ అనగానే టక్కున గుర్తొస్తుంటాయి దీపాలు, టపాకాయలు, మిఠాయిలు, లక్ష్మీ పూజ, బంగారం. అయితే బంగారాన్ని నిజంగానే దీపావళి రోజు కొనొచ్చా? ఎంత రేట్ ఉండబోతోంది? కొంటే ఇన్వెస్ట్మెంట్ కింద కొనాలా లేకపోతే జ్యువెలరీ కింద కొనాలా? బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతానికి బంగారం ధర 53,000 నుంచి 54,000 మధ్య ఉంది. కోవిడ్ టైంలో అది 60,000కు రీచ్ అయింది. మరి దీపావళి టైంలో అప్పుడే కార్తీక మాసం వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్, శుభకార్యాలు కూడా ఉంటాయి. మరి బంగారాన్ని కొనొచ్చా లేదా తెలుసుకుందాం, నాతో పాటుగా రండి. దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపావళితో పాటే వచ్చేటువంటి కార్తీక మాసం పెళ్ళిళ్ళ సీజన్, శుభకార్యాలు ఉంటాయి. మరి ఈ శుభకార్యాలు దీపావళి పండుగ సీజన్లో బంగారాన్ని కొనొచ్చా? బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనొచ్చా లేకపోతే జ్యువెలరీగా కొనాలా? అసలు బంగారం ధర ఎలా ఉండబోతోంది? మనతో మాట్లాడడానికి, బంగారానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మానేపల్లి జ్యువెలర్స్ ఎండి గోపీకృష్ణ గారు. గోపీకృష్ణ గారు నమస్కారం అండి. ఎస్, కరోనా ఎఫెక్ట్ దేని మీదైనా చూపించిందంటే విపరీతంగా ఎఫెక్ట్ చూపించింది కేవలం గోల్డ్ మీదే. యూజువల్గా మనం అనుకుంటూ ఉంటాం రియల్ ఎస్టేట్ అనేది బాగా పెరిగిపోతుందని. కరోనా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడి తగ్గిపోతుంది, బట్ గోల్డ్ మాత్రం మనకు అందకుండా పెరిగిపోతుంది అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? వన్ థింగ్ అండి, 2020 సంవత్సరంలో బంగారంలో చాలా చేంజెస్ అని చెప్పవచ్చు. నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో కమింగ్ అప్ టు దట్, ఈ వుహాన్ సిటీ, చైనాలో ఏదైతే ఈ పాండమిక్ స్టార్ట్ అవ్వడము, COVID-19 స్లోలీ స్ప్రెడ్ అవ్వడం, సో దీంట్లో ఆర్థిక పరిస్థితి, ప్రపంచం మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా దెబ్బతినేసింది. సో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులో వస్తుంది అని చాలామంది ముందే గెస్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా మెటల్కి మార్చారు. సో దట్ ఈస్ రీజన్ స్లోగా మెటల్ మీకు ఫిబ్రవరి మంత్లో, మార్చ్ మంత్లో చూస్తే ఇండియన్ రేట్స్లో అప్రాక్సిమేట్లీ సమ్వేర్ అరౌండ్ 42,000 or 43,000, విచ్ హాస్ కేమ్ టు 48,000, 49,000, అండ్ విత్ నో టైమ్ రీసెంట్గా వీ హ్యావ్ సీన్ 58,000. సో ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో 42,000 నుంచి 58,000 పోవడం అనేది ఇట్స్ 25% అప్రిసియేషన్ ఇన్ ద మెటల్ ఇన్ 1 year, విచ్ ఇస్ రియలీ రేర్. సో మెయిన్ రీజన్ దీనికి అనేది పాండమిక్ అని చెప్పవచ్చు అండి. స్లోగా దీని వ్యాక్సిన్ రావడము, సో దీని ఎఫెక్ట్ తగ్గడం అంటే తప్పకుండా బంగారం రేటు కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ వన్ వర్డ్ చెప్పవచ్చు, ఓవరాల్ ఒక లాంగ్ టర్మ్లో చూస్తే ఈ కమింగ్ మార్చ్ వరకు చూస్తే 50,000 ప్లస్ ఆఫ్ మైనస్ గోల్డ్ ఉంటుందండి. సో మేబీ నెక్స్ట్ 2022 మార్చ్ వరకు చూస్తే వీ కెన్ సీ 60,000 ప్లస్ ఇన్ గోల్డ్. వాట్ ఈస్ ద ప్రెసెంట్ రేట్ టుడే? ఇప్పటికి ఎలా ఉంది? టుడే 24 క్యారెట్ ప్రైస్ ని చూస్తే 53,000 ఇండియన్ కరెన్సీలో ఉందండి, ప్లస్ ఆఫ్ మైనస్ 200-300 రూపీస్. ఇంటర్నేషనల్ ప్రైస్లో చూసుకుంటే ఎప్పుడైనా గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ ఔన్స్ ప్రైజెస్లో ఉంటుంది. ఈ ఔన్స్ ప్రైజెస్ నుంచి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తారు. సో ఇంటర్నేషనల్లో ఉన్న US డాలర్స్లో కన్వర్ట్ చేసి ఇండియన్ రూపీ చేసినాక ఇంపోర్ట్ డ్యూటీస్, ఇండియాకి ఇంపోర్ట్ చేసిన ఇంపోర్ట్ డ్యూటీస్ యాడ్ చేస్తే లోకల్ మార్కెట్ ప్రైస్ అనేది వస్తుంది. సో సుమారుగా ఇప్పుడు 52,600 నుంచి 53,000 మధ్యలో ఉంది. అండ్ ఇంటర్నేషనల్లో చూస్తే అరౌండ్ $1,900 per ounceలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, 1890 to 1910 మధ్యలో. వాట్ అబౌట్ దివాళీ టైం? అప్పటికి దీపావళికి ఎలా ఉంటుంది? సో వన్ థింగ్, సో ఈ ఇయర్లో పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు బికాస్ ద డేస్ వర్ నాట్ దాట్ గుడ్. సో వీ హ్యావ్ సీన్ ఎ టఫ్ పీరియడ్. ఎక్కడ ముందు బయటకు వెళ్ళాలన్నా, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా భయం వేసేది. సో స్లోలీ ఆ భయం తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. సో చాలా పెళ్ళిళ్ళు ఇప్పుడు ఉన్నాయి. సో తప్పకుండా మార్కెట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా దసరా కూడా చాలా చక్కగా మార్కెట్ వాజ్ రియల్లీ వెరీ గుడ్. అనుకున్న దానికన్నా దసరా వాజ్ డబుల్. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆల్ ద జ్యువెలరీ స్టోర్స్ వర్ కంప్లీట్లీ ఫుల్ అండ్ విత్ లాట్ ఆఫ్ ఆఫర్స్. అండ్ ఇంకో గుడ్ థింగ్ అంటే ప్రైస్ కూడా తగ్గడం, 58,000 to 52,000, 53,000 లెవెల్ రావడం కూడా చాలా మంది కస్టమర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బయింగ్ ద గోల్డ్ అండి. సో దివాళీకి 52 అలాగే ఫ్లక్చువేట్ అవుతుందో? 50 the highest side we can see 24 carat 53,500 అండి, and the lowest size we can see is 52,300. సో ఈ 800 to 1,000 రూపీస్ మధ్యలోనే ఈ దివాళీ సీజన్ అనేది ఉంటుంది మనకు గోల్డ్ ప్రైస్ 24 క్యారెట్లో. 22 క్యారెట్లో అప్రాక్సిమేట్లీ 47,000, 48,000 22 క్యారెట్ ప్రైస్ ఉంటుంది. సో వాట్ ఈస్ ఆఫ్టర్ దివాళీ, వాట్ కుడ్ బి ద గోల్డ్ అంటే దివాళీకి ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గుతుందని చాలా మంది మనసులో ఉంటుంది. బట్ ఎనీవేర్ అండి దెర్ విల్ బి డిఫరెన్స్ ఆఫ్ 2-3%. సో మేజర్గా ఇప్పుడు వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద US ఎలక్షన్స్. సో US ఎలక్షన్స్ బట్టి మెటల్ మార్కెట్ చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇఫ్ ట్రంప్ ఈస్ కమింగ్ బ్యాక్,
with not big changes. So metal could be stable and కొంచెం పాజిటివ్ మోడ్లో వస్తుంది. In case a new president comes out for the activeness, so his policies we have to see what it is. Accordingly we can see the future of the metal. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా మనం అంతా డిపెండ్ అయింది మన ఎల్లో మెటల్ అంతా ఫస్ట్ కరోనా మీద, ఇప్పుడు ట్రంప్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అంతే అనుకోవాలి. దట్స్ ట్రూ. ఎల్లో మెటల్ ఇండియాలో బంగారం వ్యాపారం ఇప్పటి నుంచి కాదు, వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారం చూస్తున్నాం. కానీ ఇండియాలో బంగారం ధర ఏంటి అనేది మనం నిర్ధారించలేము అసలు. ఇదంతా లండన్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. సో హౌ ద వే ద మైనింగ్ ఈస్ హ్యాపెనింగ్, సో హౌ ద వే ద ప్రొడక్షన్ ఇస్ కమింగ్, ప్రొడక్షన్ కాస్ట్ ఏంటి, దాన్ని బట్టి గోల్డ్ ప్రైస్ ఉంటుంది ఒకప్పుడు. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ట్రేడింగ్, సో హౌ ద వే ద ఫండ్స్ ఆర్ కమింగ్ ఇన్, సో మెటల్కి డిమాండ్ క్రియేట్ అవుతుందంటే మెటల్ ప్రైస్ పెరుగుతుంది. సో చాలా మంది అనుకుంటారు అసలు కోవిడ్కి బంగారానికి సంబంధం ఏంటి, ఎందుకు కోవిడ్కి బంగారం పెరగడానికి ఏంటి, కోవిడ్తో బంగారంతో ఏం లింకే లేదు. సో ఏమవుతుంది, లాట్ ఆఫ్ కంపెనీస్, లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, లాట్ ఆఫ్ కంట్రీస్ హ్యావ్ ద సేవింగ్స్. అంటే ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఏం చేస్తాం, మన కొత్త సేవింగ్స్ పక్కకు పెట్టుకుంటాం. సో అదేవిధంగా దేశాలు కానీ బ్యాంక్స్ కానీ దే హ్యావ్ ద సేవింగ్స్. సో వెన్ దే ఫీల్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుండదు, నెక్స్ట్ వచ్చే రోజుల్లో కష్టాలు ఉంటాయి, సో షేర్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్, సో వాట్ డు దే డూ, దే షిఫ్ట్ టెంపరరీలీ ఫ్రమ్ దే ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దిస్ మార్కెట్ టు మెటల్ మార్కెట్. సో అక్కడ ఏమవుతుంది, మెటల్ కన్సెప్షన్ పెరుగుతుంది. సడన్గా ఉన్నట్టుగా బంగారం అందకు మార్కెట్లో కన్సెప్షన్ పెరగడంతో ప్రైస్ పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే $1,900 $2,000 అనేది ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ టు ద యూఎస్. 2012లోనే గోల్డ్ ప్రైస్ మీకు $1,997 per ounce వరకు వెళ్ళింది. సో బట్ ఇండియాలో అప్పుడు ప్రైస్ ఎక్స్చేంజ్ ఇట్ వాజ్ ఓన్లీ 50 రూపీస్ 52 రూపీస్. సో ఇండియన్ ప్రైస్ వాజ్ డిఫరెంట్. Now the exchange 52 rupees to came to 75 rupees. Import duties from 3% to came to 12%. So that made the India gold inka expensive. So that's the reason we have seen a price of 58,000, $2,100 per ounce daaka vellindi 2060 or 2070. We have seen a price of 58,000 in Indian currency because import duties peragayi, rupee value taggindi, so metal is more expensive. In other words cheppali ante oka long term investor always safe andi. A person who is buying today and selling it in a week or 10 days, it's a different issue. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇండియాలో అందరూ బంగారం కొనేది ఒక ఆస్తిలాగా ఉండిపోతుంది, ఎల్లప్పుడూ నాతో ఉంటుంది, కష్టంలో ఆదుకుంటుంది అనే నమ్మకంతో బంగారం కొంటారు. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఎప్పుడైనా గోల్డ్లో పెట్టడం అనేది ఒక పాజిటివ్ అండి. సో ఒకవేళ 2022 వరకు 60,000 ప్లస్ అనేది 100% చూస్తామని చాలామంది ఒపీనియన్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నప్పుడు మనం జ్యువెలరీ కింద తీసుకోవాలంటారా, యాజ్ యూ సైడ్ మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ బిస్కెట్స్ కింద తీసుకుంటే బెటర్ అంటారా? దివాళీకి ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది, లక్ష్మీదేవి ఇంటికి రావాలి, అందులో పర్టికులర్గా లక్ష్మీదేవి అంటే గోల్డ్ రూపంలోనే రావాలి అనే ఒక ఫీల్ ఉంటుంది. సో దట్స్ ట్రూ అండి. ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది మనసులో ఉంటుంది అసలు బంగారం కొంటున్నాము, ఇది ఇన్వెస్ట్మెంటా, నాకు దీంట్లో ఎంత లాస్ వస్తుంది, ఇది అమ్మితే మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి అని చాలా ఒక ఆభరణం కొంటే దానికి వేస్టేజ్ అని, మేకింగ్ ఛార్జెస్, డిజైనింగ్ ఛార్జెస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో ఫర్ దట్ ఇన్ఫ్యాక్ట్ అండి వన్ థింగ్ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అండి, ఏ పర్సన్ హూస్ ప్యూర్లీ పుట్టింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, అంటే నాకు ఇప్పుడు ఆభరణాలు అవసరం లేదు, కేవలం నా దగ్గర డబ్బు ఉంది, బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం ముద్దు బంగారంలోనే పెట్టాలి. నా గోల్డ్ కాయిన్స్ ఆర్ అవైలబుల్ రైట్ ఫ్రమ్ 2.5 grams ఆన్వర్డ్స్, 2.5 grams, 5 grams, 10 grams, అంటే అందరు అందుబాటులో ఉంటుంది. సో ఎనీబడి క్యాన్ పుట్ దే మనీ ఇన్ టు దట్ అనమాట. సో ఇట్స్ నాట్ దట్ నేను ఇంతే పెట్టాలి, నేను ఇంత 100 గ్రాములే కొనాలి, 200 గ్రాములే కొనాలి అని ఏం లేదు. యూ కెన్ పుట్ ఎనీథింగ్ ఆఫ్ అనుకున్నా, దట్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ గోల్డ్లో ఓన్లీ ఆ సెల్లింగ్ బయింగ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో 2-3% మాత్రమే మీకు లాస్ ఉంటుంది, అంతకుమించి దర్ ఇస్ నో అదర్ లాస్ ఇన్ కమింగ్ అప్ టు ద ప్యూర్ గోల్డ్. సో వెన్ యూ కమింగ్ అప్ టు జ్యువెలరీలో కూడా ఎలా ఉంటుందంటే లగ్జరీ కైండ్ జ్యువెలరీ, ఇన్వెస్ట్మెంట్ జ్యువెలరీ, దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ విల్ బి దేర్. ఇన్వెస్ట్మెంట్ జ్యువెలరీ అంటే ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ, అంటే రాళ్ళు లేకుండా కేవలం బంగారంతో గట్టి గాజులు, గొలుసులు, ప్లెయిన్ రాళ్ళు పొదిగిన హారాలు, దీస్ ఆర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. వెరీ లూజ్ యువర్ ఛార్జెస్ ఆఫ్ 6% to 12%. ఎక్కువ 12% ఉంటుంది, తక్కువ 6% ఉంటాయి. ప్లెయిన్ గోల్డ్ వరకు నాట్ ఎ ప్రాబ్లం. సో అది ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఒక 1-2 yearsలో దట్ ఈస్ ఆల్సో ఇట్స్ కవర్డ్ అవుట్ ఫర్ ప్రైస్. కమింగ్ అప్ టు లగ్జరీ జ్యువెలరీ, లగ్జరీ జ్యువెలరీ అంటే స్టడెడ్ జ్యువెలరీ లైక్ రూబీస్, ఎమరల్డ్స్, సఫైర్స్, అన్కట్స్, పోలికీస్, పచ్చీస్. సో ఇందులో ఏంటంటే బంగారం కాకుండా రత్నాల విలువ చాలా పెరిగిపోతుంది. అండ్ బంగారానికి డబ్బులు వస్తాయి, రత్నాలకు డబ్బులు రావు. రత్నాలు అనేది కేవలం అందం, ఒక చీర కొనుక్కున్నట్టే కానీ దానికి విలువ వస్తుందని కొనడానికి లేదు. సో దాంట్లో గోల్డ్ వాల్యూ తక్కువ ఉండడం, స్టోన్ వాల్యూ ఎక్కువ ఉండడంతో మన వాల్యూ కేవలం గోల్డ్కే వస్తుంది కాబట్టి స్టోన్ వాల్యూ అనేది ఒక లాస్. సో స్టోన్డ్ జ్యువెలరీ అనేది ప్యూర్లీ ఒక లగ్జరీ, ఒక మనం రత్నాలు కొనాలి అందం కోసం కొనడమే కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అని చెప్పడానికి లేదు. ప్లెయిన్ గోల్డ్ కొనుక్కోవడం, ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడం ఈజ్ ఆల్వేస్ సజెస్టెడ్.
యా గోపికృష్ణ గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్. ఐ హర్డ్ ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ అనేది కారీగర్స్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. మైగ్రెంట్ లేబర్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి యు ఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం, వర్కర్స్ ప్రాబ్లం అనేది ఉంది. ఇప్పుడు ఎవరైతే బల్క్లో ఆర్డర్ చేస్తారో ఆర్ఎల్స్ మ్యారేజెస్ కోసం ఆర్డర్ చేస్తారు, వాళ్ళకి కష్టం అవుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళకి డెలివరీ చేయడం, ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయడం అనేది. ఈజ్ ఇట్ సో? ఇట్స్ ట్రూ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్కి దేర్ వాజ్ అన్ ఎఫెక్ట్ విత్ దిస్ పాండమిక్. సో కొన్నిట్లో ఎక్కువ తక్కువ. మీకు తెలిసిందే ఇండియాలో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎక్కువ. సో మన చేతితో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ ఆర్టిస్టులు మన ఇండియాలోనే ఎక్కువ మంది. మొత్తం ప్రపంచంలో చూస్తే హ్యాండ్ వర్క్ ఆర్టిస్టులు బంగారానికి సంబంధించింది ఇండియానే. సో ఈ ఆర్టిస్టులు అందరికీ చాలా ఇబ్బంది జరిగింది. బికాస్ మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే వీ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ కేరళ, ఫ్రమ్ క్యాల్కటా, ఫ్రమ్ ఢిల్లీ టు డూ ద వర్క్ ఓవర్ హియర్. సో వీళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి దే ఆర్ డూయింగ్ ద జాబ్. సో ఈ పాండమిక్ రావడంతో అందరూ వర్క్షాప్స్ మెయింటైన్ చేయడానికి కూడా భయము. ఎందుకంటే ఒకే వర్క్షాప్లో 20 మంది, 30 మంది, 50 మంది ఉండడము. సో ఒక ఫియర్ ఉండేది. నోబడీ యూస్ టు రన్ ద వర్క్షాప్స్. సో వర్క్షాప్స్ రన్ అవ్వకుండా వాళ్ళందరికీ పని ఉండేది కాదు. సో దీస్ బిగ్ ట్రబుల్. లాట్ ఆఫ్ పీపుల్ లెఫ్ట్ ఫ్రమ్ ఇంటికి వెళ్ళిపోవడము, వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోవడము. సో వీ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు డూ ద ప్రొడక్షన్ ఆల్సో. ఇప్పుడు ఈ దసరా దివాళీకి కూడా స్టాక్స్ మన హ్యాండ్మేడ్లో రెడీ చేయడానికి ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జాబ్ ఫర్ అస్. ఇన్ఫ్యాక్ట్ మేము రెగ్యులర్గా చేసే ప్రొడక్షన్లో హార్డ్లీ 20-25% ప్రొడక్షన్ చేయగలిగాము. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద మ్యాన్ పవర్ టు డూ ఇట్. సో ఇట్స్ బిగ్ థింగ్. అండ్ ఇంకో విధంగా కూడా చెప్పాలంటే వీళ్ళ లీవింగ్ కూడా ఎలా ఉంటుంది. వీఆర్ వర్కింగ్ ఫర్ దిస్ 1 వీక్. ఈ 1 వీక్లో మనకు వచ్చిన శాలరీస్ ఇన్ ద మేకింగ్ ఫామ్లో దే యూస్ టు రన్ ది షో. సో ఈ మంత్స్ టుగెదర్ బిజినెస్ లేకపోవడం, మంత్స్ టుగెదర్ వర్క్ లేకపోవడం, ఇట్ వాస్ బికమ్ ఎ టఫ్ ఛాలెంజ్. In fact, Kevalam in coming up to the Hyderabad locality, so we have more than 25 lakhs of gold carriers in there. Oh. So Over this in Hyderabad law. So 25 lakhs is not a small thing. So వాళ్ళంతా మైగ్రెంట్ లేబరా ఇక్కడ? They all are migrant labor. 25 lakhs ఉన్నారు. Yes, they all are from Calcutta. Major people are from Bengalis from Calcutta. Okay, they are here or వెళ్ళిపోయారు వాళ్ళు? అందరూ వెళ్ళిపోయారు. Today we have hardly 20% of the strength. Hardly 4-5 lakhs people are there in Hyderabad. Major people have left Hyderabad. Slowly maybe next January నుంచి slowly they're going to come back. They didn't turn up. ఇప్పటిదాకా రాలేదు ఇంకెవరు? No. So it's a tough job. So different companies kuda, it was a tough period. In fact, they used to pay the salaries, wages to keep up the workers. So see, ఎప్పుడైనా మంచి వర్కర్ ఉన్నాడు, తను అసెట్ కంపెనీకి. సో వీ డోంట్ వాంట్ లీవ్ దెమ్. సో ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ద వర్క్, వీ యూస్ టు పే ద మినిమం ఛార్జెస్ ఫర్ హిస్ లైవ్లీహుడ్. వీ యూస్ టు మెయింటైన్. చాలా కంపెనీస్ అదే విధంగా చేశాయి. ఎంతవరకు చేయగలిగిన అంతవరకు చేశారు. ఎంతమంది కావాలో అంతమందిని ఉంచుకొని చేశారు. బట్ ఇట్ వాజ్ రియల్లీ ఎ టఫ్ పీరియడ్ అని చెప్పవచ్చు. యా. సో ఇప్పుడు దివాళీకి మేము కొనుక్కోవాలా వద్దా, లేకుంటే పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఏం చెయ్యాలి, లేకపోతే చాలా వరకు పెళ్ళి అవుతోంది అమ్మాయికి పెట్టాలి అంటే బంగారం ఇంత పెట్టాలి అని ఒక ఫీల్, ఒక సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు కార్తీక మాసం, పెళ్ళిళ్ళు, దీపావళి, ఈ టైంలో మీరు ఏం చెప్తారు, ఏ సజెషన్ ఇస్తారు? అసే ఒక కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏం సజెషన్ ఇస్తారు మీరు? ఇన్ ఫ్యాక్ట్ అండి, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండి. సో పెళ్ళికి కానివ్వండి, పెళ్ళికి బంగారం ఎందుకు కొంటాం, ఒక ఆస్తి లాగా ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అని కొంటాం. సో అది రేట్ తీసి నెల రోజుల తర్వాత అమ్మడానికి కొన్నాం. సో ఇట్స్ ఆల్వేస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఎనీ టైమ్ దే కెన్ బై గోల్డ్ అండి, అబ్సల్యూట్లీ నాట్ అ ప్రాబ్లం. ఏ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్, ఏ పర్సన్ హూ వాంట్ బై టుడే, ప్రైస్ పెరగగానే అమ్మడానికి చూస్తున్న వాళ్ళు మాత్రం వెయిట్ అండ్ వాచ్ చూసుకోవాలి. నా $1,910 ఉంది పర్ ounce. 1880 is the lowest support level. Anything 1880 and 1885 is a good time for them to buy. So 1930 is the highest level we are seeing. So anything above 1920 it will be a sell position. సో ఈ విధంగా షార్ట్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. కానీ కస్టమర్స్ ఎవరైతే ఆభరణాలు కొనుక్కోవాలి, పెళ్ళికి సందర్భాన్ని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు బంగారం చక్కగా కొనుక్కోవచ్చు, అస్సలు ఇబ్బంది లేదు. అయితే మీరు అన్నట్టుగా లైక్ విత్ ఇన్ మంత్స్లో 1 yearలోనే 25% పెరిగిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఇంత అమౌంట్లో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అంతకంటే తక్కువ బంగారమే నాకు వస్తుంది. మరి వాట్ టు డూ నౌ? ఒకప్పుడు బంగారం కొనుక్కోవాలంటే గ్రామాల్లో తులాలో లెక్కేసేవాళ్ళండి. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా బంగారు రేట్ అప్ అండ్ డౌన్ తో డబ్బులు ₹1,00,000 నగ కొనుక్కోవాలి, 50,000 నగ కొనుక్కోవాలి అని చూస్తున్నారు. కానీ 10 గ్రాముల నగ కొనుక్కోవాలని చూడట్లేదు. దట్స్ ఎ చేంజ్. ఎందుకంటే గోల్డ్ రేట్స్ హావ్ బీన్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఇది కూడా 2012లో మీరు చూసుంటారు, సిల్వర్ అండ్ గోల్డ్ బోత్ హ్యాడ్ ఎ బుల్ రన్. సో గోల్డ్ వాస్ రీచ్ ఫ్రమ్ 24,000 23,000 లెవెల్ టు 32,000-33,000 లెవెల్కి వెళ్ళేసింది. అండ్ సిల్వర్ అయితే స్ట్రేట్ అవే ₹35 నుంచి went to ₹80 ప్రైస్, వేర్ ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ 100 పోతుంది అని చెప్పేసి.
So 2012 you have seen a big correction in the metal markets. International లో అయితే $1998 almost $2,000 నుంచి మీకు 2014-2015కి $1,010 $1,020కి రీచ్ అయింది గోల్డ్. సో ఆల్మోస్ట్ 50% కరెక్షన్. సో ఇట్స్ మెటల్ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ వన్ వే పెరుగుతూనే ఉంటుంది అని కాదు. దేర్ విల్ బి అన్ అప్ అండ్ డౌన్. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వెయిట్ అండ్ వాచ్ చేసి పర్సనల్గా కొనుక్కుంటున్నారు. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్లో ఎప్పుడన్నా మీరు గత 2002 నుంచి 2020 వరకు చూస్తే 2002 వేర్ ద ప్రైస్ అప్రాక్సిమేట్లీ 4,000 రూపీస్ లెవెల్స్. సో టుడే ఇన్ 20 years it came to 50,000 rupees levels. So you can go at 4,000 to 50,000 and into 12 times. So I think no any kind of could thing match on these kind of figures. So it's a very good appreciation. That's the reason ippadi nunchi Indians always believe in gold and put the maximum savings in gold. సో ఇప్పుడు మీరు బులియన్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్ని, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత సో వాట్ ఈస్ యువర్ సజెషన్, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ట్రంప్ వస్తే కంప్లీట్గా మన దగ్గర మారిపోతుంది, లేదు ట్రంప్ రాకపోతే మారిపోతుంది, మన గోల్డ్ అనేది ఇంకొకరి మీద డిపెండ్ అయిపోయింది, మన కండిషన్ మన చేతుల్లో లేదు. సో ఏం జరగాలంటారు, ఏం జరిగితే బెటర్ అంటారు? ఒకటండి, ఫస్ట్ ఏ కంట్రీ అయినా సరే ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ COVID-19 సిచ్యువేషన్ అండి. స్పెషల్లీ ఈ COVID-19 సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చింది అనుకో అంటే కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వై వీఆర్ బేసిక్లీ నౌ అండ్ వ్యూ ఆన్ US ఎలక్షన్స్, ఎందుకంటే ట్రంప్ ఉన్నంత వరకు ఇప్పుడు ఉన్న పాలసీస్ అలానే ఉంటాయి. దర్ ఇస్ నాట్ అ కైండ్ ఆఫ్ అ బిగ్ చేంజ్. ఈవెన్ నెక్స్ట్ ట్రంప్ ఎలక్ట్ అయినా కానివ్వండి, ఇట్స్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్. కాబట్టి యూ డోంట్ ఫైండ్ అ బిగ్ చేంజ్ ఇన్ ద మెటల్. సో ఇఫ్ ఎ న్యూ లీడర్ కమ్స్ అవుట్, ద న్యూ ఐడియాస్, న్యూ పాలసీస్, దెన్ వీ హ్యావ్ టు వాచ్ ఇట్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి దేర్, వెదర్ ఇట్స్ పెరుగుతుందా తగ్గుతుందా అని వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇప్పటిదాకా అయితే ఇప్పుడున్న కండిషన్లో ఒకవేళ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ కింద ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కాస్త ఆగితే బెటర్ అంటారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు డబ్బులు ఉన్నాయి కొనేసి కొద్ది రోజుల్లో నేను అమ్మేస్తాను అంటే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చూసి తీసుకోవాలండి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. అండ్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొనుక్కోవచ్చు. ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్న, పుట్టినరోజులు ఉన్న, అకేషన్స్ కోసం మీరు బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. 2 సంవత్సరాల తర్వాత మీరు కొన్న రేటు కన్నా ఎంతో రెట్టింపు పెరగడం అనేది జరుగుతుంది. దట్స్ ఆల్వేస్ దేర్. సో దివాళీకి కొనుక్కోవాలన్నా చక్కగా కొనుక్కోవచ్చు, పెళ్ళిలో కొనుక్కోవాలన్నా చక్కగా కొనుక్కోవచ్చు. ఇంతకన్నా తగ్గుతుంది అని వెయిట్ చూసే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. బికాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 58,000 to 53,000 levels, ఇట్స్ అ గుడ్ లెవెల్స్ టు బై. ఫ్రమ్ యువర్ ఎండ్ చూసుకుంటే ఎలా ఉంటుంది? లాస్ట్ ఇయర్ దివాళీని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి దివాళీకి సేల్స్ అనేవి ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? యా, సో ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ నౌ, నార్మల్ ఒక ఇయర్ యావరేజ్ 12 నెలలు ఏ విధంగా అమ్మకాలు ఉండేది అని చూస్తూ ఉండేవారు. ఈ 2020 ఇయర్లో బిజినెస్ మంత్స్ వచ్చేసి హార్డ్లీ 4 or 5 months. The rest 6 months it's a complete zero. There was no business at all. Yeah, so you can't compare with 2019 2020. 2019 obviously you could see a better business. 2020 is a tough time for everyone. It's not just earning profit, it's for survival, a fight for a survival అని చెప్పవచ్చు. Any segment you take, it was a tough period. But ఈ tough period లో కూడా దసరా we didn't expect that these could be a positive one, but ఈ దసరా was very positive. Everybody were coming out buying up jewelry. అండ్ వన్ మోర్ రీజన్ వై ది దసరా కుడ్ బి పాజిటివ్ అనే దానికి కూడా చెప్పాలి అంటే రాబోయే పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బయింగ్ గోల్డ్. సో ఈ దసరా అండ్ దివాళీ, దసరా ఏ విధంగా ఉందో దివాళీ కూడా అదే విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గోపి. ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ విత్ గోపీకృష్ణ గారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్ను చూసినట్టయితే గోల్డ్ రేట్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకి ట్రంప్ వస్తాడా లేకుంటే ఎవరు వస్తారో అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. గోల్డ్కు ఉన్నటువంటి ట్రెడిషనల్ వాల్యూ మరే ఏ మెటల్కి ఉండదు. కాబట్టి ప్రతిసారి మనకు ఒక పండగ వచ్చింది, లేకపోతే శుభకార్యం వచ్చింది, ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే కంపల్సరీగా గోల్డ్ని ఇంటికి తెచ్చుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అందులోనూ దీపావళి కాబట్టి లక్ష్మీ పూజ, అమ్మవారి కోసం బంగారాన్ని తీసుకురావడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మరి ఈసారి ఉన్నటువంటి రేటు ఎలా ఉంది అనేది మీరే చూసి డిసైడ్ చేసుకోండి. అందులోనూ దీపావళి అంటే దసరాకి ఉన్నటువంటి ట్రెండ్, సెంటిమెంట్ ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం పాజిటివ్గానే ఉంటుందని చెప్తున్నారు గోపీకృష్ణ గారు. సో మీరు వెయిట్ అండ్ వాచ్ అనుకుంటారా లేకపోతే ఇప్పుడే చూసి డిసైడ్ చేసుకుంటారా అనేది ఇట్స్ అప్ టు యూ. దట్స్ ఆల్ విత్ గోపీకృష్ణ గారు అండ్ దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్. This is Kavita with a difference.